నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ వివాదం రోజుకు ముదురుతోంది. ఓవైపు సోనం వాంగ్చుక్ తన నిరసన దీక్షను విరమించారు, తన హంగర్ స్ట్రైక్ను విరమించారు. మరోవైపు ఆయన బీజేపీ చేతుల్లో కుండకుండా చూసుకోవాలంటూ ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఆయన ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూనే మరోవైపు నీట్ పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. విద్యాశాఖ కార్యదర్శి వినీత్ జోషిని బదిలీ చేసింది. సో ఇది ఎట్లాంటి చర్యగా చూడాలి? నిరసనల మధ్య విద్యాశాఖ కార్యదర్శి బదిలీ కావడం ఇది ఎలాంటి జవాబుగా చూడాలి? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అర్ధరాత్రి వీడియో రిలీజ్ చేశారు. బట్ వీడియో రిలీజ్ తర్వాత కూడా సీజేపీ ఒకటి చెప్తోంది, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు ఈ నిరసన కొనసాగుతూనే ఉంటుందని చెప్పేసి. సో మరోవైపు ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేస్తూ ఉంటున్నారు. కేంద్ర కేబినెట్లో చర్చించి కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటాం, పరీక్షా పత్రాల వెనుక లీకేజ్ వెనుక ఎవరున్నారో వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి. సో ప్రభుత్వం ఒత్తిడిలో ఉన్నది స్పష్టంగా కనిపిస్తోంది. బట్ దీనికి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, పరిష్కారం ఏ విధంగా ఉండబోతుంది? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయక తప్పనిసరి పరిస్థితి భారతీయ జనతా పార్టీకి ఏర్పడబోతోందా? ఒకవేళ అదే జరిగితే బీజేపీ తన ఓటమిని ఒప్పుకున్నట్టు అవుతుందా? సో రానున్నటువంటి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ పరిణామాన్ని ఎట్లా చూడాలి? కీలకమైనటువంటి బిల్లులో సంబంధించి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న క్రమంలో నీట్ పేపర్ లీకేజ్ ప్రభుత్వానికి అవునన్నా కాదన్నా ఒక మింగుడు పడని వ్యవహారంగా మారిపోయింది.